No duty. No safety. No duty. No safety. No duty. No safety. No duty. Jai Swarajya World TV exclusive coverage from MGM Hospital. No duty. No safety. No duty. Hands ఉన్న వాళ్ళందరూ రేస్ చేయండి. No safety. No duty. 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 Justice, justice. We want justice. 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 We want Justice. We want Justice. We want Justice. एक दो तीन चार बंद करो अत्याचार. एक दो तीन चार बंद करो अत्याचार. We want Justice. We want Justice. No safety No duty. 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 आवाज हमें है. आवाज हमें है. We want Justice. We want Justice. I want Justice. You want Justice. We want Justice. I want Justice. You want Justice. We want Justice. We want Justice. We want Justice. एक दो तीन चार बंद करो अत्याचार. एक दो तीन चार बंद करो अत्याचार. एक दो तीन चार बंद करो अत्याचार. No safety No duty. No safety No duty. No safety No duty. No safety No duty. ప్రాణాలను కాపాడే డాక్టర్ వృత్తిలో ఉన్న ఒక మహిళను అని చూడకుండా కూడా దుర్మార్గంగా జరిగిన సంఘటన మీద దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన ప్రభుత్వం పట్టించుకొని వాళ్లకు శిక్షలు పడకుండా కాపాడుతాండ్రు అనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా కూడా ఏదన్నా అంటే కొత్తోడు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి భయపడే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడి ప్రభుత్వాలైనా కన్ను తెరిచి మనకు ప్రాణాలను కాపాడే డాక్టర్స్ మరియు మహిళా రక్షణ ఎక్కడి ప్రభుత్వాలైనా వారికి కల్పించాలని ఇది నీచమైన చర్యగా ఖండిస్తూ వీరికి ఈ ఔషధ్యన్స్ చేసే డాక్టర్లు చేసే ధర్నాకు నేను ప్రదీప్ రావుగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మరియు నేను వ్యక్తిగతంగా కూడా పూర్తి మద్దతు ఇస్తూ ఇక ముందు ఎవరైనా చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్లకు బృందానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అందరూ యూనిటీగా ముందుకు పోతున్నారు. ఇవాళ వెరీ ఫార్చునేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్య సేవలు భారతదేశ వ్యాప్తంగా నిలిపివేసింది. సో రేపు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరుద్ధరణ ఉండాలంటే మీరు ఏం కోరుతున్నారు? మీ డిమాండ్ ఏంటిది? మాకు సేఫ్టీ కావాలి. ఆడవాళ్ళకి అనేది కొత్త రూల్స్ రావాలి, కొత్త చట్టాలు రావాలి. ఇప్పుడు డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ పని చేయడానికి కరెక్ట్ రెస్ట్ రూమ్స్ అనేవి సరిగా లేవు. అమ్మాయిలకి వసతులు సరిగా కల్పించాలి. వర్క్ ప్లేస్ లో సరిగా సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ మెజర్స్ అన్ని పాటిస్తేనే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి సార్. మా డిమాండ్ అయితే సిపిఐ యాక్ట్ అనేది పక్కా రావాలి. మీ నిరసన అనేది ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇట్లా ఎప్పటి వరకు అయితే న్యాయం అనేది వస్తుందో అప్పటి వరకు మాది డిమాండ్ జరుగుతుంది. సో ఈ నిరసన దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు ఇక్కడ ప్రెసెంట్ డాక్టర్స్? మొత్తం అన్ని కాలేజెస్. మేము అనంతలక్ష్మి కాలేజ్ నుంచి వచ్చాం. ఎక్కడ? వరంగల్ లేబర్ కాలనీ. ఇక్కడ కేఎంసీ వాళ్ళు ఉన్నారు అండ్ టీడీఆర్ అసోసియేషన్ ఉంది. ఇంకా అందరూ ఉన్నారు. మేమందరం కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఐఎంఏ వరంగల్ ఉమ్మడి జిల్లాల ఐఎంఏ మీకు ఏం భరోసా ఇచ్చింది?
మాకు ఇంకా ఏం భరోసా ఇచ్చిందో మాకు ఇంకా చెప్పలేదు సార్. ఎందుకంటే ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశ వ్యాప్తంగా బంద్ కాల్ ఇచ్చింది వైద్య సేవల విషయంలో. అవును సార్. మరి వరంగల్ ఉమ్మడి జిల్లాల IMA ఆఫీస్ బంద్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చారు సార్ చెయ్యమని చెప్పి. మేము అందుకే ఇప్పుడు మా పోరాటాన్ని నిర్వహిస్తున్నాం సార్. స్లోగన్ స్లోగన్ We want justice. We want justice. We want justice. We want justice. ఇండియా ఇస్ నాట్ సేఫెస్ట్ కంట్రీ ఫర్ ద ఉమెన్. ఎందుకు అని అంటే ఇక్కడ అసలు ఒక్క అమ్మాయి కూడా బయట 6 దాటితే బయటకు తిరగలేరు. అంతెందుకు పగలు కూడా తిరగలేరు. ఎందుకని తిరగలేరు? ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ లేదు. ఇప్పుడు ఎవరైనా అంటే నార్మల్ గా మూవీకి వెళ్దామన్నా గానీ ఏమంటారు, ఆడపిల్లవి బయటకు వెళ్ళొద్దు, ఏమన్నా అవుతుంది, రోజులు కానీ మంచి రోజులు కాదు అని అంటారు. రేపు జరిగిపోతాయి, అత్యాచారాలు జరిగితే ఎట్లా అంటారు. మాకు ఒకవేళ ఇప్పుడు అత్యాచారాలు జరిగితే న్యాయం రావడానికి 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కూడా వెయిట్ చేసినా గానీ ఒక న్యాయం అనేది రాదు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి ఎన్నో రోజులు కాలేదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు అక్కడ అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఎందుకు అవుతున్నారు వీళ్ళందరూ గురి? ఎందుకంటే ఎవరికి భయం లేదు. ఇప్పుడు భయం రావాలి అని అంటే కొత్త వేరే దేశాల్లో ఎలా అయితే చట్టాలు ఉన్నాయో, ఆఫ్ఘనిస్తాన్ లో బయటే ఉండి నడి రోడ్డు మీద కాల్ చేస్తారు, అట్లాగే దుబాయ్ లో కూడా ఉరి తీస్తారు. అలాంటి చట్టాలే ఇండియాలో కూడా రావాలి. ఇండియాలో వస్తేనే ఈ మార్పు వస్తుంది. అప్పుడు అమ్మాయి వైపు చూడాలంటేనే భయపడే చట్టాలు వస్తేనే ఇవన్నీ తగ్గుతాయి, లేకపోతే తగ్గవు, ఇలానే పెంచుకుంటూ పోతారు.